ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా కేసెస్ చూసుంటారు. మీ దగ్గర నాకు పర్సనల్ క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? షూర్. సోల్స్ తో మాట్లాడాలని మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు మా నాన్న అంటే ఇష్టం. అన్ఫార్చునేట్లీ ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడు నాకు 16-15 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ వయసులో, ఎస్పెషల్లీ ఆ వయసులో ఆయన చనిపోతారని నేను ఊహించలేదు, తట్టుకోలేకపోయాను. ఆయన ఓదార్పు కావాలని ఎంతో ఫీల్ అయ్యాను. అప్పుడు నా ఫ్రెండ్స్ నాతో అన్నారు, మావా నాకు తెలుసు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మీట్ అయితే నువ్వు మీ నాన్నతో మాట్లాడడం వీలవుతుందని. సో నాన్నతో ఎలాగైనా మాట్లాడాలని ఒక ఆశతో చాలా మందిని మీట్ అయ్యాను. కానీ ఆబ్వియస్లీ ఇక్కడ ప్రొఫెషనల్ గా ఎవరూ లేరు. ఆ తర్వాత దానికి సంబంధించిన కేస్ డీటెయిల్స్ నేను చాలా చదివాను. అందుకే ఇప్పుడు దాని గురించి మీతో మాట్లాడుతున్నా. అయితే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి కారణం మీ నాన్నగారు అంటున్నారా? మేబీ. సార్, ఒక ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్ ఉందని తెలుసుకోవడం ఎలా? డూ యూ స్మోక్? నో. గుడ్. నేను ఎందుకు అడిగానంటే ఓ లైటర్ తో కనిపెట్టచ్చు. అదెలా సార్ ఒక లైటర్ తో? ఇప్పుడు మీ ఇంట్లో ఏ వైపు నుంచి గాలి రాకుండా తలుపులన్నీ మూసేసి సెంటర్ పాయింట్ లో నుంచోండి. ఓ లైటర్ తీసుకుని మంట వెలిగించండి. మంట అటు ఇటు కదలకుండా స్ట్రైట్ గా నుంచుందంటే అక్కడేమీ లేదని అర్థం. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆ మంట స్లైట్ గా కదిలినా కూడా అక్కడ 100% నెగిటివ్ వైబ్రేషన్ ఉందని అర్థం. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అవును, మీరు సోల్స్ గురించి ఇంత ఇంట్రెస్టింగ్ గా రీసెర్చ్ చేస్తున్నారు, కానీ ఏదన్నా ఒక కేసు మీకే చాలా ఛాలెంజింగ్ గా ఉందా? ఉండేది. కాస్త చెప్పగలరా? 3:33. 3:33 అంటే? ఒక టైం ఒకరిని చిత్రవద చేసి చంపుతుందంటే మీరు నమ్ముతారా? అదెలా సార్? హిజ్ నేమ్ ఈజ్ ఓవల్. 1935లో యుఎస్ఏలో మర్మమైన విధంగా చనిపోయారు. ఓ 16 years బ్యాక్. దీని గురించి ఒక ఆర్టికల్ రాద్దామని ఈ కేస్ డీటెయిల్స్ చూశాను. స్ట్రేంజ్ ఏంటంటే ఆయన ఒక హోటల్లో చెక్ ఇన్ చేశారు. ఆ రోజు 3rd floor లో రూమ్ నెంబర్ 333లోనే ఉంటారని మొండిపట్టు పట్టారు. దే గివిన్ ద రూమ్. ఓ 2 days వరకు అతను రూమ్ నుంచి బయటికి రాలేదు. 3rd day మేనేజ్మెంట్కి డౌట్ వచ్చి అతని పర్మిషన్ లేకుండా రూమ్ లోపలికి ఎంటర్ అయ్యారు. దే ఫౌండ్ హిమ్ డెడ్. చిత్రవద చేసి ముక్కలు ముక్కలుగా కోసిన స్థితిలో చనిపోయి ఉన్నారు. ఓ 3 రోజులుగా ఎవరూ ఆయన రూమ్లోకి వెళ్లలేదు. ఆయన బయటకు రాలేదు, ఒంటరిగానే ఉన్నారు. ఎవరు ఆయన్ని ముక్కలు ముక్కలుగా చేశారో తెలుసుకోవడానికి ఆయనతో నేను కమ్యూనికేట్ చేశాను. నేను తెలుసుకున్నది ఏంటంటే 3:33 టైం వల్లే ఆయన చనిపోయారు. ఈ టైం వల్ల చాలా మంది చనిపోయారని నేను తెలుసుకున్నాను. ఈ టైం గురించి చాలా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. టైం ఎలా సార్ ఇలా ఒక మనిషిని చంపగలదు? మీరు నమ్మడం కష్టమని నాకు తెలుసు, బట్ అదే నిజం. ఇట్స్ ఏ హాఫ్ ఈవిల్ నంబర్. ఆ నంబర్ ఆ టైంలో పుట్టిన వాళ్ళని వెతికి చంపుతోంది. రీసెంట్ గా న్యూస్ లో చూస్తుంటారు, ఒక పెళ్లి కూతురు మండపం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ టైంలో జరిగింది అది. అది కాదు సార్, ఎందుకు ఆ నంబర్ ఆ టైంలో పుట్టిన వాళ్ళని వెంటాడి చంపాలి? ఎందుకంటే ఆ టైంలో పుట్టిన వాళ్లే దాన్ని చంపగలరు. సార్, అర్థం కావట్లేదు సార్. యాక్చువల్ గా 3:33 అంటే ఏంటి? ఫస్ట్ 3 గురించి మీరు అర్థం చేసుకోండి. ఆటోమేటిక్ గా 33 గురించి తెలుస్తుంది. 9th centuryలో మన పూర్వీకులు నంబర్స్ నే దేవుడుగా పూజించేవారు. తెలుసా మీకు? ఆ నంబర్స్ షేప్స్ ఎలా ఉంటాయో తెలుసా మీకు? ఐల్ షో యూ.